చాలామంది ఏదైతే మొగుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా విడోస్, దాంతోపాటు ఎవరైతే మహిళలు 55 సంవత్సరం లోపల ఉన్న మహిళలకు ఇవ్వాలనేది ఆలోచన చాలా మంచిది. కానీ మనం ఇక్కడ దర్జోళ్ళు అంటారు, మేర అంటారు. కనుక నా ఉద్దేశంలో మేర కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉంటారో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు గుర్తుంటారు కాబట్టి. కొందరు మహిళలకు ఎందుకంటే ఇది లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఈ కుట్టు మిషన్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది. అఫీషియల్స్ చేసే పని చేస్తారు, కానీ మేర కుటుంబంలో దర్జా వాళ్ళు కూడా వాళ్ళకు సహకారం చేయాలి. కొన్ని దగ్గర భర్త వదిలేస్తాడు, భార్య ఒక్కతే ఉంటుంది. అటువంటి వాళ్ళకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే భర్త ఎలాంటి సాయం చేయడు, వదిలేసిండు, వాళ్లకు కొంత ప్రియారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. కేవలం ఇది ఎస్సీ ఎస్టీలకే కాదు, రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఏకైక రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నికల ముందు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు. ఆ 42%కు ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటూ బిల్లు పాస్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. అయినా కులగన్నలో 56% వచ్చినటువంటి రాష్ట్రం అంటే తెలంగాణ. కనుక ఎక్కువ సంఖ్యలో ఉన్నాము వాళ్ళకు. ఎందుకంటే నేను బీసీ వెల్ఫేర్ అడ్వైజర్గా ఉన్నా కాబట్టి నా పైన ఎక్కువ బాధ్యత ఉన్నది. అదేవిధంగా నాకంటే ఎక్కువ బాధ్యత పొన్నం ప్రభాకర్ మీద ఉంది. ఎందుకంటే ఈజ్ అ బీసీ మినిస్టర్. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పని చేసింది ఏదంటే ఏదైతే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి దానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం జరిగింది, ప్రజాపాలన. అందులో భాగంగానే ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనికి అందరు కూడా, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఎంప్లాయ్మెంట్ గురించి తిరుగుతున్నా కాదు, ఎవరి ఇండ్లలో వాళ్ళు కూర్చోవచ్చు. సాయంత్రంలో కూడా ఒక షర్ట్, ఒక పైజామాను కుట్టినా, ఒక జాకెట్ కుట్టినా 4 రూపాయలు వాళ్ళకు మిగులుతుంది. వాళ్ళ కాళ్ళ మీద ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కార్యక్రమం. ఇది ఎవరిని అడిగే అవసరం లేదు. నువ్వు ఎంత కష్టపడితే అంత లాభం, నీ కుటుంబం నడుస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా బీసీ వెల్ఫేర్ అఫీషియల్స్ కూడా, అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్గా ఇది మంచి కార్యక్రమం ఉన్నది. అన్నిటికంటే ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మిషన్లు అంటే అది మామూలు మాట కాదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. మా దగ్గరకు వచ్చి అడిగే అవసరం లేదు. మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నేర్పరితో ప్రతి ఇయ్యాల చూడు, ఎవరైతే చిన్న చిన్న సైకిల్ మోటార్ మెకానికులు కూడా, కరెంటు చేసే వాళ్ళు కూడా వాళ్ళు బతుకుతారు. ఆ ఊర్లో చిన్న ఊర్లో అయినా అవసరం. బట్టలు అనేది పర్మినెంట్, ఈ పర్మినెంట్కు పర్మినెంట్ పని ఉంటుంది అనేది నా ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు పండుగలు వస్తాయి, వాళ్ళకి అందరికీ లాభం అవుతుంది. కానీ మేర కమ్యూనిటీ దర్జా, మనం దర్జాలో ఉంటాము, ఇప్పుడు మేర అంటున్నారు. దానికి కేవి కేశవ్ గారు కూడా ఉండి మంత్రి. కనుక తప్పనిసరిగా వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు కూడా చైర్మన్ చేశారు, వైస్ చైర్మన్ చేశారు. వాళ్ళను కూడా తప్పనిసరిగా ఇందులో ఉపయోగించుకొని కార్యక్రమం జయప్రదం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.